దొంగతనం చేసి దొంగ పట్టుకోండి అని చెప్పినట్లు చంద్రబాబు చేసేటన్ని తప్పుడు పనులు, మరి ఇవన్నీ కూడా మళ్ళా వేరే వాళ్ళని తోయడం, ఆ తోస్తున్న దాన్ని ఇంకా ఎల్లో మీడియా పెద్ద చేసి పాపం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రజలను ఎంతో బాగా కాపాడుతూ ఉన్నారు. మరి మిగతా అందరూ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారనే పరిస్థితి వచ్చే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ప్రతి జీవో కూడా చూడండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్కు ఏదైతే 2022లో వచ్చిందో అది తప్ప మీకు అంతా కూడా చంద్రబాబు నాయుడు ఈ జీవోలన్నీ ఇచ్చాడనేది నేను ఒకసారి ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేశారు, మీరు గమనించి చూడండి. ఏది ఏమైనా కూడా ఈ మైనింగ్ యాక్టివిటీ శివయ్య సన్నిధిలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారి కొండల్లో కానీ చేయడానికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకించేది కాకుండా దీన్ని ప్రతిఘటిస్తాము. చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పుడైనా కానీ మంచి ఉద్దేశంతో నువ్వు దీన్ని ఆఫ్ చేయి. మరి మీరు ఇద్దరు జిల్లాకు ముఖ్యమంత్రులే, ఇద్దరు కూడా దీని మీద తాపత్రయపడి పుంకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా భగవంతుడు ఈ ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకుంటాడు, మీ దుర్బుద్ధికి తగిన శాస్తి కూడా కలిగిస్తాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా కూడా దీని మీద తీవ్రమైన ప్రతిఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే దానికి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.